కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. సోమవారం రోజున గ్రామ పంచాయతీలు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు బాధ్యతలు చేపట్టారు. హుస్నాబాద్ డివిజన్లో 508 గ్రామ పంచాయతీలకు 3 విడతల్లో సర్పంచ్, వార్డు సభ్యులకు ఎన్నికలు జరిగాయి. గ్రామ స్పెషల్ ఆఫీసర్, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో ప్రత్యేక అధికారుల పాలన ముగిసింది. 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యేందుకు మార్గం సుగమమైంది. 2 ఏళ్లుగా గ్రామాలు ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగాయి. అనేక సమస్యల పరిష్కారానికి నోచుకోలేదు. కొత్త సర్పంచులు వస్తే అభివృద్ధి జరుగుతుందని ఆయా గ్రామాల ప్రజలు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. అది కాస్త సోమవారంతో సర్పంచుల ప్రమాణ స్వీకారం జరిగింది. గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత పాలకవర్గంపైనే ఉందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు పలువురు ఘనంగా సన్మానం చేశారు. గ్రామ ప్రజలు మాపై నమ్మకం పెట్టుకుని గెలిపించినందుకు గ్రామాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని ప్రమాణ స్వీకారం చేసిన సర్పంచులు ప్రజలకు హామీ ఇచ్చారు. 5 సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామ అభివృద్ధికే తోడ్పడతామని అన్నారు. గ్రామాల ప్రజలు సహకరించాలని ప్రజలు కోరారు. యువకుడని నమ్మి నన్ను గెలిపించారు కాబట్టి ఆ నమ్మకాన్ని వమ్ము కాకుండా ప్రతి క్షణం, ప్రతిదినం 24 గంటలు మా ప్రజల మధ్యలో ఉండాలి, వారికి అందుబాటులో ఉండాలి. గ్రామానికి ఏవైతే అవసరం ఉన్నాయో అవి ఖచ్చితంగా మన ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలనే ఒక సంకల్పంతో ఇన్ని రోజులు కూడా మీ మధ్యలో ఉండి అభివృద్ధి పరంగా, సేవా పరంగా అన్ని ముందుండంగా జరిపించడం జరిగింది. దానికి గాను గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు కూడా ఉత్తమ గ్రామ పంచాయతీగా కలెక్టర్ గారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. అదంతా మన ఊరి గ్రామ ప్రజలందరి సహకారంతో సాధ్యమైంది. కాబట్టి మళ్ళీ రిజర్వేషన్ సహకరించడంతో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. దాదాపు ఎవరు కూడా రెండోసారి సర్పంచ్గా పోటీ చేయడానికి ముందుకు రారు. ఎందుకంటే గతంలో చిన్న చిన్న పంచాయతీల విషయంలో కావచ్చు, వేరే విషయాలల్లో కొద్దిగా వ్యతిరేకత ఉంటుంది. అయినా కానీ ఇదంతా అధిగమించి ఖచ్చితంగా ఈ యువకుడు పనిచేస్తాడు అని నమ్మి నన్ను ముందుకు తీసుకెళ్లడం జరిగింది. గత 7 సంవత్సరాల క్రితం హుస్నాబాద్లోనే హైయెస్ట్ మెజారిటీ 336 మెజారిటీ వచ్చింది. ఇప్పుడు కూడా మీరందరూ ఆశీర్వదిస్తేనే 582 మెజారిటీ తోటి నన్ను గెలిపించడం జరిగింది. ఇదంతా మీ ఆశీర్వాద బలమే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ ఓటు వేసే సమయంలో ఖచ్చితంగా ఈ వ్యక్తి మనకు కష్టపడి పనిచేస్తాడు, ఈ ఊరిని ముందుకు తీసుకెళ్తాడు అని ఆ మనసులో కలిగితేనే అది ఓటు రూపంలో మనకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు కూడా చెప్తున్నాను, నాకు ఓటు వేసిన వారికి, అదేవిధంగా నన్ను ముందుకు నడిపించిన వారికి, అదేవిధంగా ఇంకా అంటే నేనేమంటున్నా, ప్రతి ఒక్కరు కూడా గ్రామస్తులు ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆశీర్వదించినట్టే అని భావిస్తున్నాను. ఈ 5 సంవత్సరాలు మనల్ని ఎవరైతే నమ్మి వేసిర్రో మనం వారికి అందుబాటులో ఉండాలి. ఆ వార్డులో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి మన గ్రామం ఏదైతే గ్రామ పంచాయతీ ఉందో దాని వద్దకు తీసుకొచ్చి ప్రతి నెల మీటింగ్ పెట్టుకొని ప్రతి 2 నెలలకోసారి గ్రామ సభ కండక్ట్ చేసుకొని ఇవన్నీ ఏవైతే సమస్యలు ఉన్నాయో మన అందరం కలిసి చేస్తేనే పరిష్కారం అవుతుంది. కాబట్టి ఇదంతా మనం ఒక కుటుంబంగా భావించాల్సి ఉంటుంది. కొట్టినప్పుడు అటు దాటకుండా వాళ్ళ పశువులకు కూడా గడ్డేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడికి కల్వర్టులు, వంతెన నిర్మాణాలు ఏర్పాటు చేసి అక్కడి వరకు కూడా తార్ రోడ్ వేసేయడానికి ఇలా శాంక్షన్లు కూడా వచ్చి ఉన్నాయి. మరి వాటర్ ప్లాంట్ మనకు లేదు. వాటర్ ప్లాంట్ కట్టుకోవాలంటే 3,50,000 అవుతున్నాయని చెప్పి కొంత ఆగింది. మీకు సందేహం అక్కర్లేదు. వాటర్ ప్లాంట్ నిర్మాణం కోసం కూడా మరి మంత్రి గారిని అడిగి వారి ఫండ్ ద్వారా కూడా కట్టేయడానికి మీ వంతు సహకారం అందిస్తే మేము ముందుంటామని చెప్పేసి తెలియజేసుకుంటాం. సెంటర్ లైటింగ్స్, రోడ్లు, డ్రైనేజీలు, బతుకమ్మ ఆడుకోవడానికి సీసీ ఎక్కడైతే పెద్దగా ఉంటుందో అక్కడ సీసీ రోడ్డు వేసుకొని ఎడల్పుగా ఆడపడుచులు ఆడుకోవడానికి ఇవన్నీ అవకాశాలు కూడా చేయడానికి నాకు బలం ఉంది. మీ బలాన్ని నాకు అందిస్తే బలవంతంగానైనా మంత్రి గారితో ఒప్పించుకొని ఈ కార్యక్రమాలు చేయడం కోసం మీరందరూ కూడా సహకరించాలని చెప్పి పేరు పేరున మీ అందరినీ కూడా నేను వేడుకుంటా ఉన్నా. ఒక్కరు చేస్తే జరిగేది కాదు, అందరి సహకారం కూడా అవసరం ఉంటేనే బాగుంటుందని చెప్పేసి మీ అందరినీ మరొక్కసారి కోరుకుంటూ అభివృద్ధి కోసము మరి ఇక్కడ పార్టీలను చూడకుండా ముందుకు వెళ్ళడానికి మా వంతు సహకారాన్ని మేము అందించడానికి ఉన్నాం. మీరేం చేయాలనో మీరు ఆలోచించండి. మంచి చేసిన వాళ్ళకి మీరు చప్పట్లు కొట్టండి. మంచి చేసే వాళ్ళను ఎవరన్నా వెనక కామెంట్ చేస్తే మీకు బుద్ధి ఉందా, ఈ పని చేసిరు, ఆ పని చేసిరు, ఈ పని చేసిరు, మీరు ఏం చేసిరు అని చెప్పి
ఈ పని మాత్రం మీరు చెప్తే నాకు నెలకు ₹1,00,000 మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారని చెప్పి తెలియజేసుకుంటూ మంచికి మీరు సహకారం అందిస్తారని మరొక్కసారి తెలియజేసుకుంటూ నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకమైన నిర్వహించదేనని భగవంతుని పేర సత్య నిష్ఠతో ప్రమాణం చేయుచున్నాను. మీ మార్క రాజ్ కుమార్, కొండాపూర్ గ్రామ ప్రజలందరికీ, నా అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి అందరికీ, ఇక్కడికి నా ప్రమాణ స్వీకారానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా శిరస్సు వంచి నమస్తే తెలియజేస్తున్నాను. కొండాపూర్ గ్రామ ప్రజలు నాపై ఎంతో నమ్మకంతో అత్యధిక మెజార్టీతో కొండాపూర్ ప్రజలు వాళ్ళ హక్కున చేర్చుకొని వాళ్ళ ఇంట్లో బిడ్డగా నన్ను వాళ్ళ ఇంట్లో మనిషిగా చూసుకొని ఇంత భారీ మెజార్టీ ఇచ్చినందుకు కొండాపూర్ ప్రజలకు నేను రుణపడి ఉంటాను. ఖచ్చితంగా మీరు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఖచ్చితంగా కొండాపూర్ అభివృద్ధికి కొండమన్న గారి ఆశీస్సులతో, మంజులక్క గారి అండదండలతో, మండల నాయకుల అండదండలతో ఖచ్చితంగా కొండాపూర్ ప్రజలకు అభివృద్ధి చేసి మండలంలో కాదు జిల్లాలనే నెంబర్ 1 స్థాయిలో ఉంచుతానని ఖచ్చితంగా మాట ఇస్తూ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదములు. మరియు నేను మాట్లాడు కొత్త ఏమన్నా అర్థాలుంటే కొంచెం నన్ను మన్నించండి. ఇది నేను ఫస్ట్ టైం మాట్లాడు. బంకలక్ష్మి అను నేను తోటపల్లి గ్రామ సర్పంచ్గా ఎన్నికైన శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగాన్ని నిజమైన విధేయత కలిగిస్తానని, భారతదేశ సర్వసాభత్యం మరియు ఏకత్వాన్ని కాపాడతానని, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 మరియు దాని కింది రూపొందించిన నియమాల ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము, పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రకటన ధృవీకరణ చేస్తున్నాను.